హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్ రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బా అంటే, యువరాజు కేదార్ని బయటికి పంపించడానికి ఒక ప్లాన్ వేశాడనమాట. అంటే వాళ్ళ అమ్మగారు మరియు నిషి, యువరాజ్ ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేశారనమాట. ఏం ప్లాన్ అబ్బా అంటే, వాళ్ళ అమ్మగారికి మరియు నిషికి ఇద్దరికి చెప్తున్నాడనమాట. అమ్మ, ఈరోజు నేను ఒక ప్లాన్ వేశాను. కేదార్ని బయటికి పంపించడానికి, కేదార్ని జగదాత్రిని ఇద్దరిని బయటికి పంపించడానికి ఒక ప్లాన్ వేశాను అన్నాడనమాట. అయితే ఏందబ్బోడా, ఏంది పని చేసావు, ఏంది ప్లాన్ వేసావు అనేసి అనిందనమాట. అప్పుడు యువరాజ్ వచ్చేసి, నాన్న ఈరోజు ఆఫీస్కి వెళ్ళడు, ఇంట్లోనే ఉంటాడనమాట. నేను ఆఫీస్కి వెళ్తాను, కౌశిక్ అక్క నన్ను ఆఫీస్కి వెళ్ళు అనేసి అక్క నోటితోనే అనిపిస్తాను. అక్క ఆఫీస్కి వెళ్ళు యువరాజ్ అని నన్ను బలవంతంగా అనడంలా చేస్తాను అనేసి యువరాజ్ అన్నాడనమాట. మరియు ఏమన్నాడంటే, కేదార్ని కౌశిక్ అక్క మరియు నాన్న ఇద్దరు శబాష్ అని మెచ్చుకుంటున్నారు కదా, వాళ్ళ నోటి నుంచే చి అనేసి కేదార్ని జగదాత్రిని ఇద్దరిని మెడపట్టి బయటికి గెంటేలా చేస్తాను, నేను ఖచ్చితంగా చేస్తానమ్మా అనేసి యువరాజ్ అన్నాడనమాట. ఆ మాటలకి నిషి మరియు వాళ్ళ అమ్మగారు ఇద్దరు మొహం వెళ్ళబెట్టుకొని చూస్తూ ఉన్నారనమాట. అంటే యువరాజ్ ఏం చేయబోతున్నాడబ్బా అనేసి ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారనమాట. ఇక్కడ వీళ్ళు ఇది మాట్లాడుతుంటే అక్కడ బయట యువరాజ్ వాళ్ళ నాన్నగారు ఆఫీస్కి వెళ్తుంటే సడన్గా ఆయనకి కొద్దిగా ఊపిరాడడం లేదా అనమాట. అప్పుడే కేదార్ వాళ్ళ నాన్నగారిని అక్కడ కూర్చోపెట్టుకొని ఇన్హేలర్ ఇచ్చారనమాట. ఇన్హేలర్ తీసుకొని వాళ్ళ నాన్నగారు బ్రీత్ తీసుకుంటూ ఉంటే అప్పుడు ఇంకొద్దిగా ఎక్కువగా బ్రీత్ ఆడకుండా కొద్దిగా ఇబ్బందికరంగా అయిందనమాట. అప్పుడు కేదారు వాళ్ళ నాన్నగారిని పట్టుకొని అక్కడ సోఫా మీద కూర్చోపెట్టాడనమాట. అందుకు అప్పట్లోనే అందరూ అంటే నిషికను, యువరాజు, వాళ్ళ అమ్మగారు, కౌశికి, జగదాత్రి అందరూ అక్కడ హాల్లోకి వచ్చేసి వాళ్ళ నాన్నగారిని చూస్తూ ఉన్నారనమాట. నిషి వెళ్ళేసి వాటర్ తీసుకొని వచ్చి వాళ్ళ మామయ్య గారికి ఇచ్చిందనమాట. అప్పుడు యువరాజ్ వచ్చేసి ఇదే సరైన సమయం అనుకొని ఏమన్నాడంటే, ఏం చేశారో నువ్వు మా నాన్నని అనేసి గట్టిగా అడిగాడనమాట కేదార్ని. ఆ మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే కేదార్ మాత్రం, నేనేం చేస్తాను నాన్నగారిని, నేనేం చేయాలనుకుంటాను నాన్నగారిని, నేను ఎందుకు చేస్తాను నాన్నగారిని అనేసి కేదార్ అనడంతోన, లేదు నాన్నగారు ఎప్పుడు వాడే ఇన్హేలర్ కాదు ఇది, నువ్వు మార్చి ఇచ్చావు అంటే నాన్నని ఏదో చేసేసి తర్వాత హెల్ప్ చేస్తున్నట్లు, నేను నాన్నని మంచిగా చేస్తున్నట్లు నటించాలనేసి నువ్వు ఇవన్నీ అంటే నీ పైన అడ్వాంటేజ్గా వాళ్ళు ఇది కావాలి అనేసి నువ్వు అనుకుంటూ ఉన్నావు కాబట్టే, అందుకే నాన్న ఇన్హేలర్ని మార్చేసి నువ్వు ఇప్పుడు మరీ సరిగ్గా నేను చూస్తున్నాను, నాన్నని బాగా చూసుకుంటున్నాను అనేలా యాక్టింగ్ చేయాలనుకొని నువ్వు ఇదంతా చేస్తున్నావు అనేసి యువరాజు కేదార్ని గట్టిగా అరవడంతో కేదార్ అయితే చాలా బాధతోన, నేను ఏ పని చేయలేదు నాన్నని, నేను ఎందుకు ఏదైనా చేయాలని అనుకుంటాను, నువ్వు యువరాజ్ తప్పుగా మాట్లాడుతున్నావు అనేసి అన్నాడనమాట. లేదు నువ్వు చేస్తున్నది తప్పే అనేసి యువరాజ్ అనడంతోన, ఇన్నేళ్ళరు నిజంగానే నేను చేసిన తప్పైతే నేనే మార్చాను అనుకుంటే ప్రూఫ్ చూపి ఖచ్చితంగా నేను జగదాత్రి ఇప్పుడే బయటికి వెళ్ళిపోతాము అనేసి కేదార్ గట్టిగా అనడంతో యువరాజు, సరే ఈ మాట అన్నావు కదా, ఇప్పుడే నేను ప్రూవ్ చేస్తాను అనేసి యువరాజు లోపలికి వెళ్ళిపోయాడనమాట. అంటే ప్రూవ్ చేస్తాడా లేదా అనేసి మనం రేపటి రోజు చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.